జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం శ్రీ వివేకానంద గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం వివేకానంద గారు. నమస్తే. నేనే దేవుణ్ణి అనుకున్నప్పుడు దేవాలయాలు ఎందుకు, విగ్రహాలు ఎందుకు, దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలని ఎందుకంటారు? మొట్టమొదటిగా మీరు దేవాలయాలు ఎందుకు అని అడుగుతున్నారు. ఇవాళ మీరు వేటినైతే దేవాలయాలుగా భావిస్తున్నారో నిజానికి అవన్నీ మేము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రవచించడానికి ఏర్పాటు చేసిన విద్యాలయాలే. మరి విగ్రహాల దగ్గరికి వస్తే విగ్రహాలు ఎందుకున్నాయంటారు? అంటే మీరు విగ్రహారాధన ఎందుకని అడుగుతున్నారు. ఆధ్యాత్మికతలో విగ్రహం అన్న అంశాన్ని కానీ మనం విశ్లేషిస్తే మనకి ఉపాధి అన్న శీర్షిక అర్థం అవ్వాలి. ఉపాధి అన్న అంశం మనం వాంఛిస్తున్నది అప్పుడు అక్కడ లేదని తెలుసుకోడా, మనం ఆశ్రయిస్తున్నది మనం వాంఛిస్తున్నది కాదని తెలుసుకోడా, మనం ఆశ్రయించిన దాన్ని ఆశ్రయించిన వెంటనే మనం వాంఛిస్తున్న దాని యొక్క స్ఫురణ, స్ఫూర్తి, స్పృహ అంతరంగంలో కలగటానికి ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకున్న వెసులుబాటు పేరే ఉపాధి. ఆ ఉపాధే విగ్రహం. ఉదాహరణకి మీ బ్రదర్ ఉన్నారనుకోండి. మీ బ్రదరు ఇప్పుడు వెస్ట్ జర్మనీలో ఉన్నారనుకుందాం. మీ బ్రదరు ఇప్పుడు ఇక్కడ లేరని మీకు తెలుసు. మీ బ్రదర్ ఫోటో వేరు, మీ బ్రదర్ వేరని కూడా మీకు తెలుసు. కానీ మీ బ్రదర్ ఫోటో చూసిన వెంటనే మీ బ్రదర్ యొక్క స్ఫురణ, స్ఫూర్తి మీ అంతరంగంలో ఎలా కలుగుతాయో సరిగ్గా విగ్రహం కూడా అలాంటిది. విగ్రహం దైవం కాదని, దైవం విగ్రహం కాదని సనాతన సాంప్రదాయానికి ఏనాడో తెలుసు. సనాతన సాంప్రదాయం మీరే దైవాలని చెప్తూ విగ్రహాన్ని ఎందుకు మానవాళికి అందించిందంటే ఉపాధి కోసం. మరి దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలన్నీ ఏంటంటారు? దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలన్నీ ఉన్నతమైనవే. కాలక్రమేణా అవి ఎందుకు పెట్టారో అర్థం చేసుకోకపోవటం వలన వాటి నుంచి మనం సత్ఫలితాలు పొందలేకపోతున్నాం. మనం ఇందాక చెప్పుకున్నాం, ఇవాళ మనం వేటినైతే దేవాలయాల కింద భావిస్తున్నామో అవన్నీ ఒకప్పుడు అతీంద్రియ జ్ఞానం ప్రవచించే ఆధ్యాత్మిక విద్యాలయాలన్నీ. అతీంద్రియ జ్ఞానం అంటే జ్ఞానేంద్రియాలతో రుజువు చేయలేం, కానీ జ్ఞానేంద్రియాల సహకారం లేకపోతే మనం తెలుసుకోలేం. ఆ జ్ఞానాన్నే అతీంద్రియ జ్ఞానం అని చెప్పుకుంటున్నాం. మరి అతీంద్రియ జ్ఞానం చెప్పినప్పుడు సాధారణంగానే సహజంగానే జ్ఞానేంద్రియాలు ఇన్యాక్టివ్ అయిపోతాయి. కానీ జ్ఞానేంద్రియాల సహకారం లేకపోతే అతీంద్రియ జ్ఞానం నేర్చుకోవటం అసాధ్యం. ఈ సమస్యని దృష్టిలో పెట్టుకునే పెద్దలు మరి గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టారు. ఎప్పుడైతే గంట మోగిందో మన శ్రవణేంద్రియం యాక్టివేట్ అవుతుంది. అలాగే హారతి పెట్టారు, మన నయనేంద్రియం యాక్టివేట్ అవుతుంది. అలాగే మన స్పర్శ శరీరం యాక్టివేట్ అవుతుంది. అలాగే సాంబ్రాణి, ఆఘ్రాణం, ముక్కు యాక్టివేట్ అవుతుంది. అలాగే మనం తీర్థాన్ని తీసుకుంటాం, జిహ్వ, నాలుక యాక్టివేట్ అవుతుంది. ఇలాగా అతీంద్రియ జ్ఞానం ప్రవచించేటప్పుడు జ్ఞానేంద్రియాలు ఇన్యాక్టివ్ అయిపోతాయి. కాబట్టి ఆ జ్ఞానేంద్రియాలన్నిటినీ చక్కగా యాక్టివేట్ చేసుకోవటం కోసం ఈ సాంప్రదాయాన్ని గుళ్ళో ప్రవేశపెట్టారు. అలాగే మనం గుళ్ళో ప్రదర్శన చేస్తాం. చూసుకుంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితి నుండి, అంటే గర్భగుడి నుండి మన ప్రయాణం ఆరంభమవుతుంది. ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎన్ని గ్రహాల్లో మనం పుట్టినా, మన ప్రయాణం ఎటువైపు వెళ్ళినా చివరికి మళ్ళీ నేనే దైవం అన్న స్థితి వైపే కొనసాగుతుంది. అంటే ప్రదర్శనం యొక్క అర్థం అది. మరి మనమే దేవుళ్ళం అని అనుకున్నప్పుడు మనలోని అహంకారం పెరిగిపోతుంది కదా. నిజానికి మనం దేవుళ్ళం కాదన్నప్పుడే మనకి దురహంకారం పెరుగుతుంది. మనం దేవుళ్ళమే అని తెలుసుకోవటం వలన దురహంకారం తగ్గుతుంది. నిజానికి మానవుడికి దేవుడికి ఉన్న సంబంధం మట్టికి కొండకి ఉన్న సంబంధమే. చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక 100 సంవత్సరాల క్రితం ఒక చిన్న కుగ్రామంలో ఒక పెద్ద మనిషి పెద్ద కుండను తయారు చేసి, మట్టితో పెద్ద కుండను తయారు చేసి దాంట్లో నీళ్లు పోసి బాటసారులందరి దప్పిక తీరుస్తున్నారు. అలా 100 సంవత్సరాలకి ఆ కుండ చాలా పాతదైపోయింది. ఆ దారిని పోయే బాటసారులందరూ చక్కగా ఆ కుండలో నీళ్లు తాగి వారి దప్పికను తీర్చుకుంటున్నారు. దప్పికను తీర్చుకున్న తర్వాత బాటసారులందరూ ఆ కుండని
నమస్కారం కొండగారు అంటున్నారు. తర్వాత ఒకరోజు నేను కూడా వెళ్ళా. అందరూ నమస్కరించుకుంటున్నారు. నేను కూడా ఆ కుండలో నీళ్లు తాగి నమస్కారం మట్టిగారు అన్న. కొండ కోపం వచ్చి నన్ను పిలిచింది వెనక్కి. ఇందాక నీ ముందు అతను నన్ను నమస్కారం కొండగారు అన్నాడు, నీ తర్వాత అతను నన్ను నమస్కారం కొండగారు అంటున్నాడు, మరి నువ్వేంటి నన్ను నమస్కారం మట్టిగారు అంటున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు నేను సమాధానం చెప్పాను, అయ్యా తమరు కుండగారు అవ్వకముందు మట్టిగారే. ఈ కుండనే ఉపకరణం రేపు పగిలిపోయిన తర్వాత కూడా తమరు మట్టిగారే. మట్టిగారుగా ఉన్నారు కాబట్టే తమరు ప్రస్తుతం కుండగారుగా ఉన్నారు. అంటే కుండ అవ్వకముందు మట్టే, కుండ పగిలిపోయిన తర్వాత మట్టే. మట్టి కాబట్టే అది కుండగా ఉండగలిగింది. అది మట్టి కాకపోతే కుండగా ఉండేదే కాదు. అలాగే మనం జన్మ తీసుకోకముందు దేవుళ్ళమే, జన్మ ముగిసిపోయిన తర్వాత దేవుళ్ళమే. మనం దేవుళ్ళం కాబట్టి జీవించున్నాం. కాబట్టి నేను దేవుణ్ణి తెలుసుకోవటం వలన దురహంకారం పోయి సరైన దృక్పథం ఏర్పడుతుంది. అందుకే వేదం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోమని. నేనే అయ్యున్న నేనని తెలుసుకున్నప్పుడు దురహంకారం పోయి చక్కటి సద్భావన పుట్టుకొస్తుంది. ఇప్పటి వరకు మనం రాముణ్ణో కృష్ణునో అలా ఒక్కో దేవుణ్ణి ఇష్టదైవాలుగా ప్రార్థిస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్నట్టుండి నేనే దేవుణ్ణి అనుకుంటే వాళ్ళకి ద్రోహం చేసినట్టు కదా. మరి ఇంతవరకు ఆ దేవుళ్ళు మనపై అనుగ్రహించి అందించిన సహాయాన్ని ఇప్పుడు సడన్గా ఆపేస్తే? మీరు చిన్న పాపగా ఉన్నప్పుడు మీ అమ్మగారు కలిపి నోట్లో పెడితేనే మీరు తినే వయసు అనుకోండి. చిన్నప్పుడు మీరు మారం చేసేవారు. ఎవరు పెట్టినా మీరు తినేవారు కాదు. మీ అమ్మగారు కలిపి నోట్లో పెడితేనే మీరు తినేవారు. మీ అమ్మగారు చాలా గొప్పగా ఆవిడ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకునేవారు, మా అమ్మాయి నేను పెడితేనే అన్నం తింటుంది, ఎవరు పెట్టినా తినదని చాలా గొప్పగా చెప్పుకునేవారు. అప్పట్లో ఆవిడకి అది చాలా ఆనందకరమైన విషయం, గర్వకారణం కదా. మీరు పెద్దవారు అయిపోయారు, మీకు ఏదో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగ రీత్యా మీరు వెస్ట్ జర్మనీ వెళ్ళాలి. కానీ మా అమ్మగారు అన్నం పెడితేనే నేను తింటాను, నేను ఆ ఉద్యోగం మానేస్తానని అంత మంచి ఆపర్చునిటీ వదిలేసుకుంటే మీ అమ్మగారు ఆనందపడతారా? పడరు కదా. ఎలా అయితే మీ అమ్మగారు మీ కాళ్ళ మీద మీరు ఎదిగి మీ సొంతగా మీరు జీవిస్తేనే ఆవిడ ఆనందపడుతుందో, అలాగే ఇన్నాళ్ళు మీరు పూజిస్తున్న దేవుళ్ళు మీరే దేవుళ్ళు అనుకుని మీలోని దివ్యత్వాన్ని మీరు వినిమయంలోకి తెచ్చుకుని దేవదేవుళ్ళుగా జీవించినప్పుడు మొట్టమొదటిగా ఆనందపడేది ఇన్నాళ్ళు మీరు పూజించిన దేవుళ్ళే. ఎందుకంటే ఆ దేవుళ్ళు మీలో ఇన్నాళ్ళు ఈ మార్పు కోసమే ఎదురు చూస్తున్నారు కాబట్టి. మరి మనమే దేవుళ్ళం అయితే మనకి జరగబోయే విషయాలన్నీ ముందే తెలిసిపోతాయా? జ్యోతిష్యం ముందరే తెలుస్తుందంటారా? జరగబోయే విషయం ముందు తెలియటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి. ఎందుకంటే జరగబోయే విషయం మీకు ముందే తెలుసు అనుకోండి, దాన్ని మార్చుకోవడానికి వీలైతే వాళ్ళు ఎవరో కూర్చుని పైన రాయటం ఎందుకు? దాన్ని మార్చడానికి కుదరదు అనుకోండి, మళ్ళీ మీరు తెలుసుకోవటం ఎందుకు? జరగబోయే విషయం మనకి ముందు తెలియటం కన్నా మనం అనుకున్నదే జరగటం అద్భుతం కాదంటారా? జరగబోయేది ముందు తెలుసుకోవటం ముఖ్యమా, మనం అనుకున్నది జరగటం ముఖ్యమా? మనం అనుకున్నది జరిగే శాస్త్రమే, అంటే సంకల్ప శాస్త్రమే, సృజనాత్మక శాస్త్రమే ఆధ్యాత్మికత. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న తెలుసుకున్నప్పటి నుంచి, ఆ దివ్యజ్ఞానం అర్థమైనప్పటి నుంచి, ఆ దివ్యజ్ఞానం మస్తిష్క క్షేత్రంలో అనుష్ఠానం జరిగిన తర్వాత మన సంకల్ప బలంతో మన భవిష్యత్తుని మన అభిష్టం మేరకు మనం పునఃసృష్టించుకోవచ్చు. సరిగ్గా ఆ విద్యనే సృజనాత్మకత అంటారు. ఆధ్యాత్మికతలో సృజనాత్మక శక్తి మనకు అందుబాటులోకి వస్తుంది. మన భవిష్యత్తుని మన అభిష్టానుసారం మళ్ళీ మనం పునఃసృష్టించుకోవచ్చు. అది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ నేనే దేవుణ్ణి అనుకుంటే భక్తి భయం పోయి నియంత్రణ కోల్పోయి సమాజంలో విచ్చలవిడితనం పెరిగిపోదా? మనందరం ఇప్పటిదాకా ఇంకెవరో దేవుళ్ళు అని అనుకుంటూనే ఉన్నాం కదా. సమాజం ఏ నియంత్రణలో ఉందండి? ఏం విచ్చలవిడితనం లేకుండా ఉంది చెప్పండి ఇవాళ. అందుకే వేదం కొన్ని వేల సంవత్సరాల క్రితమే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వేద వాంగ్మూలాలని మానవాళికి అందించింది. మరి ముఖ్యంగా నిర్వాణ షట్కం శంకరాచార్యులు వారు శివోహం 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 అని మానవాళికి ఏనాడో ప్రబోధించారు. శివోహం అంటే శివ అంటే దైవం, అహం అంటే నేనే దైవం అని తెలుసుకుంటే నిజానికి ఇంకా నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణమైతే నేనే దైవం అని తెలుసుకుంటామో ఆ క్షణమే నాతో పాటు జీవిస్తున్న వాళ్ళందరూ కూడా అంతే అద్భుతమైన సహదేవుళ్ళని తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి మనం వేద వాంగ్మూలాలను కానీ అధ్యయనం చేస్తే ఆ నియతిని ఒకసారి గమనించండి. నియతి అంటే ఆర్డర్. అహం బ్రహ్మాస్మి, నేను దైవాన్ని. తత్వమసి, నేను ఎంత అద్భుతమైన దైవాన్నో
నాతో పాటు జీవిస్తున్న వాళ్ళందరూ అంతే అద్భుతమైన సహదేవుళ్ళు. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ కూడా దైవమే. మరి నేను దైవాన్ని, నాతో పాటు జీవిస్తున్న వాళ్ళందరూ అంతే అద్భుతమైన దైవాలని తెలిసినప్పుడు నన్ను నేను గౌరవించుకుంటాను, నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో, నన్ను నేను ఎంతగా గౌరవించుకుంటున్నానో, నా కళ్ళెదురుగుండా సజీవంగా కనిపిస్తున్న ప్రతి సహదేవుణ్ణి అంతే అద్భుతంగా గౌరవిస్తాను, అంతే అద్భుతంగా ప్రేమిస్తాను. నిజానికి అహం బ్రహ్మాస్మి అన్న దివ్యజ్ఞానం మానవాళికి తెలియకపోవటం వల్లనే సమాజం ఇంత దారుణంగా తయారైంది. ఒకళ్ళనొకళ్ళు దోచుకోవటం, దోచుకున్నది దాచుకోవటం. ఈ రుగ్మత, అహం బ్రహ్మాస్మి అన్న దివ్య ఔషధంతో నేటి సమాజం అనుభవిస్తున్న రుగ్మత పూర్తిగా పోతుంది. మనందరం దేవుళ్ళమే అయితే మనిషికి మనిషికి మధ్య ఈ తేడాలు ఎందుకు, ఈ వ్యత్యాసం ఎందుకు? కొందరు కోటీశ్వరులుగా, కొందరు పేదవాళ్ళుగా ఎందుకుంటున్నారు? ఈ ప్రశ్న మీరు నన్ను అడగకూడదు. ఎవరిని అడగాలంటే, ఒక్క ఆయనే దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదని చెప్తుంటారే వాళ్ళని వెళ్ళి అడగండి. ఎందుకంటే ఒక్క ఆయనే దేవుడు, మనం ఎవరైనా దేవుళ్ళం కాదనుకోండి, ఆ దేవుడు అందరినీ ఒకేలా పుట్టించేవారు. ఒక ప్లాస్టిక్ చైరు ఒక మౌల్డ్లో తయారవుతుంది. ఎన్ని లక్షల ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నా ఒకేలా ఉంటాయి. అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? ఒక్క ఆయనే దేవుడు అయ్యుండి మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళం కాకపోతే రోబో సినిమాల్లో రోబోలాగా ఉండేవాళ్ళు. ఒక రోబో ఇటు తిరగంగానే అన్ని రోబోలు ఇటు తిరిగేవి. మనందరం దైవాలమే. దైవం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటేనే స్వ ఇచ్ఛ. మనందరం జన్మతహాగానే దైవాలం కాబట్టి మన జన్మల్ని, మన జీవితాల్ని మన అభిష్టం మేరకు ఎంచుకుంటున్నాం. అంటే జన్మని ఎంచుకునే స్వేచ్ఛ మన సొంతం. ఆ స్వేచ్ఛలోనే కొంతమంది సిరి సంపదలున్న పాత్రలు ఎంచుకుంటున్నాం, కొంతమంది నిరుపేదలుగా ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నాం. నిజానికి ఒక్క ఆయనే దైవం అయి ఉండి మనం ఎవరం దేవుళ్ళం కాకపోతే ఇంత వైవిధ్యభరితం ఉండేదే కాదు. అందరం ఒకేలాగా ఉండేవాళ్ళం, రోబోల్లాగా ఉండేవాళ్ళం. మనందరం దేవుళ్ళం కాబట్టే మన అభీష్టం మేరకు మన పాత్రల్ని ఎంచుకుంటున్నాం. ఆ స్వేచ్ఛలోనే కొంతమంది సిరి సంపదలు ఉన్న పాత్రను ఎంచుకుంటున్నాం, కొంతమంది పేదవారి పాత్రను ఎంచుకుంటున్నాం. మరి మనమే మన పాత్రలను ఎంచుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు సిరి సంపదలు ఉన్న పాత్రను ఎంచుకోవచ్చు కదా, ఈ నిరుపేదలుగా ఉండే పాత్రను ఎందుకు ఎంచుకుంటున్నారంటారు? నేను ఒక సినిమా తీయబోతున్నా. దాంట్లో అన్ని పాత్రలు అందరికీ ఇచ్చేసా. రెండు పాత్రలు మిగిలి ఉన్నాయి. ఒక పాత్ర కోటీశ్వరరాలు అమ్మాయి, కానీ సినిమా టైటిల్స్ పడతాయి, అమ్మాయి కారులోంచి దిగుతుంది, వెంటనే అమ్మాయిని చంపేస్తారు. ఒక్క క్షణం కూడా ఉండదు అమ్మాయి. ఇంకో పాత్ర కటిక పేదరాలు, సినిమా టైటిల్స్ పడినప్పటి నుంచి శుభం కార్డు పడేదాకా అమ్మాయి తెర మీద కనిపిస్తుంది. మీరు ఏ పాత్రను ఎంచుకుంటారు? ఎక్కువసేపు తెర మీద ఉండే పాత్ర. ఎక్కువసేపు తెర మీద ఉండే పాత్రనే ఎంచుకుంటారు. అలాగే ఒక నటుడు తన పాత్రని ఎంచుకునేటప్పుడు నటుడి యొక్క ప్రాధాన్యతలు వేరుగానే ఉంటాయి. అలాగే ఒక ఆత్మ తన పాత్రను ఎంచుకునేటప్పుడు ఆత్మ యొక్క ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. మరి దేవుడు ఉన్నాడని అనేక పురాణాల ద్వారా తెలుసుకున్నాం కదా, కొత్తగా ఏం తెలుసుకోవాలంటారు? ఇప్పటిదాకా మన ఆధ్యాత్మిక ప్రయత్నంలో అనేక ఇతిహాసాల్లో, పురాణాల్లో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాం. అనేక మంది మహనీయులు అనేక తలాలలో మానవాడికి అందుబాటులోకి వచ్చి సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరేనని తెలియజెప్పారు. ఇంతకుముందే వేదాల్లో అహం బ్రహ్మాస్మి అన్నారు, అంటే నేనే దైవం అని. మరి ముఖ్యంగా శంకరాచార్యుల వారు వివేక్ చూడమని 478 శ్లోకంలో వేదాంత సిద్ధాంతాల తుది తీర్పు ఇది, జీవాత్మయే పరమాత్మ అని తెలియజేశారు. అంతేకాదు అదే వివేక్ చూడమని 388 శ్లోకంలో స్వస్వరూప జ్ఞానం అవగతమైతే వేరువేరు రూపాల్లో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాదులే కాక సకల చరాచర విశ్వము ఆ పరబ్రహ్మ స్వరూపంగానే దర్శనమిస్తుంది అని తెలియజెప్పారు. నిజానికి ఇన్నాళ్ళు అనేక మంది మహనీయులు ప్రయత్నం చేసింది ఇంకెవరో దేవుడని మీకు తెలియచెప్పడం కోసం కాదు, మీరే దేవుళ్ళు అన్న విషయం మీకు తెలియచెప్పడమే. ఎందుకంటే అతి సాధారణమైన వాడికి కూడా ఎవరు చెప్పకుండానే తెలిసిపోతుంది ఇంకెవరో దేవుడు, నేను దేవుణ్ణి కాదని. కానీ ఒక గురువు చెప్తేనే, జ్ఞానం చెప్తేనే, ఆధ్యాత్మిక జ్ఞానం అర్థమయ్యే రీతిలో చెప్తేనే అర్థమయ్యే జ్ఞానం నేను దైవాన్నని. అందుకే అనేక మంది మహనీయులు అనేక ఇతిహాస పురాణాల ద్వారా మీరే దేవుళ్ళు అన్న సత్యాన్ని మానవాళికి తెలియచేయటానికే ప్రయత్నించారు. ఆ ప్రయత్నం నిరాఘాటంగా, నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. దురదృష్టం వల్ల నువ్వే దేవుడని చెప్పడానికి వచ్చిన వాళ్ళని దేవుడిగా గుర్తించి వాళ్ళని పూజించాను తప్ప ఆ మహనీయులు ఏ జ్ఞానాన్ని ప్రవచిస్తున్నారో వాటి మీద మన దృష్టిని ఎప్పుడు కేంద్రీకరించుకోలేదు, వాటిని ఎప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అయితే శంకరాచార్యుల వారు ప్రబోధించిన పరమాత్మ, జీవాత్మ గురించి మాట్లాడుకుంటే అసలు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి? పరమాత్మ, జీవాత్మ, ఆత్మ
నిజానికి ఈ మూడు వేరువేరుగా లేవు, కానీ మూడిటి స్థూల ధర్మాలు వేరువేరుగా ఉన్నాయి. మూడు ఒక్కటే, కానీ ఈ మూడు భిన్నమైన స్థూల ధర్మాలతో ఉన్నాయి కాబట్టి వాటిని మూడు పేర్లతో గుర్తిస్తున్నాం. మొదటిగా పరమాత్మ. పరమాత్మ అంటే ఆదిలో కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్నప్పుడు ఆ శూన్యం ప్రేమకు ప్రేరేపింపబడి అంతర్ముఖుడైనప్పుడు అంతరంగంలోంచి స్వయంభూగా ఆవిర్భవించింది పరమాత్మ. ఆ పరమాత్మ 7 ప్రకంపన వేగాల్లో లేదా 7 లోకాల్లో ప్రకంపించి లేదా జీవించి సమపార్జించుకున్న జ్ఞానాన్ని చైతన్యం అంటారు. ఆ చైతన్యం నిక్షిప్తమై ఉండే జ్ఞాన భాండాగారాన్ని ఆత్మ అంటారు. పరమాత్మ తన చైతన్యాన్ని వ్యక్తపరచడం కోసం తానే ఏర్పాటు చేసుకున్న ఒక వెసులుబాటు పేరే జీవాత్మ. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక మనిషి వ్యాపారాలు చేసి బాగా ధనాన్ని సంపాదించాడు. ఆ మనిషి పేరు పరమాత్మ అనుకోండి. ఆ మనిషి సంపాదించిన సంపద పేరు చైతన్యం అనుకోండి. ఆ చైతన్యాన్ని వారు తీసుకెళ్ళి ఒక బ్యాంకులో భద్రపరిచారు. ఆ బ్యాంకు పేరు ఆత్మ. ఆ బ్యాంకులోంచి వారు డబ్బులు అవసరార్థం వినియోగించుకున్నప్పుడల్లా వారు చెక్ బుక్ను వాడుకునేవారు. ఆ చెక్ బుక్ పేరు జీవాత్మ. పరమాత్మ పేరు ఆ మనిషి. ఆ పరమాత్మ సంపాదించుకున్న ధనం పేరు చైతన్యం లేదా కాన్షియస్నెస్. ఆ పరమాత్మ ఆ చైతన్యాన్ని డిపాజిట్ చేసిన బ్యాంక్ పేరు ఆత్మ. తన అవసరార్థం వినియోగించుకుంటున్న చెక్ బుక్ పేరు జీవాత్మ. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, అలాగే యజ్ఞాలు, నదిల్లో పుణ్యస్నానాలు, ఇంతేనా ఆధ్యాత్మికత అంటే? నిజానికి ఇక్కడే మనందరం పొరపాటు పడుతున్నాం. ఆధ్యాత్మికత అంటే ఇవేనేమో అని అనుకుంటున్నాం, కానీ అసలైన ఆధ్యాత్మికతలు ఇవేం లేవు సుమా. ఆధ్యాత్మికత అన్న అంశాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగం 3వ శ్లోకంలో చెప్పారు. ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అని తెలియజేశారు. కాబట్టి ఇవేమీ ఆధ్యాత్మికతలో లేవు. అసలైన ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం. మరి ఆధ్యాత్మికతలోకి వస్తే మంత్రం అంటూ ఉంటారు కదా, ఈ మంత్రం అంటే ఏంటి, దాని ఫలితం ఏంటి చెప్పండి. ఆధ్యాత్మికతలో మంత్రం చాలా విశిష్టమైనదండి. నిజానికి మంత్రం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఒక అద్భుతమైన జ్ఞానజాలాన్ని భావజాలంగా మార్చి, భావజాలాన్ని భాషాజాలంగా మార్చి, భాషలో ఒక పదాన్ని ఎంచుకుని ఆ పదంలో దివ్యజ్ఞానాన్నంతా కూర్చి ప్రయోగిస్తే ఆ పదం ఎదుటివారి దగ్గరికి చేరి పదవిచ్ఛేదన జరిగి ఆ పదంలో పొందుపరచబడిన దివ్యజ్ఞానమంతా ఎదుటివారి ఆపాదమస్తకమంతా నకసిక పర్యమంతా ప్రతిష్ఠించడానికి పెద్దలు చేసిన ఒక ప్రయోజనాత్మకమైన ప్రయోగమే మంత్రం. మరి ఈ సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి? సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరైనా ఇంటి పేరు అనుకున్నారా ఏంటి? సత్ చిత్ ఆనంద ఘన పర బ్రహ్మ స్వరూపం. సరిగ్గా అవన్నీ మన నిజస్థితులు, మన లక్షణాలు, మన సహజత్వం. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే నాలెడ్జ్, ఆనందము అంటే బ్లిస్. సత్ చిత్ ఆనంద. ఘన అంటే గ్రాండ్, పర అంటే ఎగ్జాటిక్, బ్రహ్మ అంటే దైవము, రూపము అంటే స్వరూపం. అంటే దైవం యొక్క లక్షణాలు ఇవన్నీ, మన సహజత్వం యొక్క లక్షణాలు. సత్ చిత్ ఆనంద ఘన పర బ్రహ్మ స్వరూపము. అది ఆ మంత్రంలో ఉన్న అంతరార్థం. మనం ప్రస్తుతం ఉన్న మతాన్ని మార్చుకోవాలా? మతం మారిపోవటం వల్ల ఏ ఉపయోగం ఉండదు. మారాల్సింది మనిషి యొక్క ఆలోచన సంవిధానం. ఆ ఆలోచన సంవిధానంలో సంస్కరణ జరగాలి. ఆలోచన సంవిధానంలో సంస్కరణ జరగకుండా ఎన్ని మతాలు మారినా ఉపయోగం లేదు. ఒక్కసారి ఆలోచన సంవిధానంలో, అతని థింకింగ్ ప్యాటర్న్లో మార్పు జరిగితే, పరివర్తన జరిగితే ఇక మతం మారాల్సిన అవసరమే లేదు. ధన్యవాదాలు సార్. మాకున్న అనేక సందేహాలను చక్కగా నివృత్తి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.